కళ్ళ కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవే కావేరి బూరె బుగ్గ బంగారి చేప కళ్ళ చిన్నారి ముంగమూతి ప్యారి నంగ నాచినారి లవ్ చెయ్యిపోసారి. హాయ్ హలో నమస్తే వచ్చేసా మళ్ళీ మీ ముందుకి ఒక గంట పాటు మీకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ అందించడానికి స్వాగతం సుస్వాగతం. స్క్రీన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై XXX డిటర్జెంట్ సోప్. స్త్రీ కనులు తెరిచిన క్షణం నుంచి తన బంధం కోసం, తన వారి కోసం, తన కుటుంబం కోసం ఎంతో శ్రమించి అందరినీ కనుపాపలా తలచి వాళ్ళందరికీ కూడా తన సేవల్ని అందించి వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కోసం ప్రతి ఇంటిని కూడా ఒక నందన వనంలా మార్చుకునేటువంటి ప్రతి ఒక్క లక్ష్మికి మా ఈ షోని డెడికేట్ చేస్తూ ఇవాల్టి ఎపిసోడ్ ని మొదలు పెట్టేద్దాం. లక్ష్మిలో ఇవాల్టి ఎపిసోడ్ లో నాతో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి నలుగురు అందమైన భామలు విచ్చేశారు. మరి ఆ అందాల భామల హొయలేంటో చూద్దామా? మా బంగారు ఆడపడుచులందరికీ కూడా మరొకసారి స్వాగతం. సో ఫస్ట్ మీరు పరిచయం అయిపోండి నాకు. నా పేరు లహరి, నేను సికింద్రాబాద్ మెట్టుగూడ నుంచి వచ్చాను. సో లహరి, మీరు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిగా చెప్తారు మిమ్మల్ని? ధైర్య లక్ష్మి. ఎందుకు అంటే వీళ్ళందరికీ నేను ధైర్యం చెప్పాలి కదా ముందు ఆడి, అందుకు. ఓ, ఇప్పుడు అందరికి టీమ్ లీడర్ మీరేనా? అంతే కదా, కోతల గ్యాంగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ టీమ్ ని బాగా దగ్గరుండి గెలిపించండి. మీరు గెలవకండి, ఓకే? మీ పేరు? నా పేరు శశికళ, నేను ఏస్రా నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, శశి గారు మీరేం చెప్తారు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఓకే, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. మీ పేరు? నా పేరు సాయిశ్రీ, నేను కృష్ణానగర్ నుండి వచ్చాను. సాయిశ్రీ గారు మీరే లక్ష్మిని ఎంచుకుంటారు? విజయలక్ష్మి. హలో, నమస్తే అండి. నమస్తే. నా పేరు శ్రీవాణి, నేరేడ్మెట్ నుంచి వచ్చాను. నేను డెంటిస్ట్ ని. మీ చీర కలర్ చాలా బాగుంది. ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య మంచిది కాదు అని అర్థం ఇక్కడ తీసుకోకూడదు అనమాట. ఓకే, ఎవరికి వాళ్ళు బాగున్నారు, ఆవిడ ఇంకా బాగున్నారు. ఎందుకో నా కళ్ళకు ఆ రంగు అలా కనిపిస్తోంది. చాలా బాగున్నారు నిజంగా అందరూ. అందుకంటే ముందు మీరు ఏ లక్ష్మిని ఎంచుకుంటారు చెప్పలేదు నాకు. నేను విద్యాలక్ష్మిని ఎంచుకుంటాను, ఎందుకంటే నా పేరు శ్రీవాణి. శ్రీ అంటే లక్ష్మి, వాణి అంటే సరస్వతి, కాబట్టి పేరుకు తగ్గ లక్ష్మిని ఎంచుకున్నారు. మరి మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దామా? అంతకంటే ముందు ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ఆ గిఫ్ట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. ఎవరు ఫస్ట్ రౌండ్ గెలుస్తారో, ఎవరు ముందుగా పెద్ద గిఫ్ట్ కొట్టేస్తారో చూద్దాము. అందుకంటే ముందు ఆడియన్స్, ఇక్కడ మా పార్టిసిపెంట్స్ తో పాటు చాలా మంది మీలో కూడా బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకుంటున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా జీ తెలుగు ఆడపడుచులు అయిపోయినందుకు. మరి మీకు కూడా అలాంటి అవకాశం కావాలంటే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉండండి. నేను లాస్ట్ లో ఎపిసోడ్ లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు కరెక్ట్ గా SMS చేస్తే మీరు గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి కలశంతో పాటు ఒక అందమైన చీర. డోంట్ మిస్ ది ఎపిసోడ్. సో మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. మా అదృష్ట లక్ష్మి వచ్చేసింది, మీ రాక కోసం ఎదురు చూస్తోంది. సో ముందుగా లహరి వచ్చేయండి. లహరి 5 ఛాన్సెస్, 5 బాల్స్, 500 దాకా స్కోర్ చేయొచ్చు. రెడీ? రెడీ. గో.
190 ఎక్కడ? మళ్ళీ 10. నెక్స్ట్. ఓ 70లో పడి వారి లేచి కిందకి వస్తుంది అది. నో ప్రాబ్లం. ఇంకా 2 బాల్స్ ఉన్నాయండి. ఓకే వేయండి, చెప్తా. 2 100 లేండి మీరు. నువ్వు బుజ్జి పడవే బాబు. లాస్ట్ బాల్. ఇది 100 పడరా ప్లీజ్. బెటర్ దాన్ 10. లహరి 80 10 10 40. సో మొత్తం 140 పాయింట్స్ మా అదృష్టలక్ష్మి నీకు ఇచ్చేసి. నెక్స్ట్ శశి గారు. శశి గారు 140 దాటాలి. ఓకే. ఫస్ట్ బాల్. మనకేం రాలేదు ఈసారి. points. Again 10. Last ball. నీ బాల్ ఏంటండి మొత్తం మా అదృష్టలక్ష్మి అంతా చుట్టూ వచ్చింది 20లో ఆగింది ఫైనల్లీ. గుడ్ స్కోర్. శశి గారు మీ టోటల్ స్కోర్ 120 పాయింట్స్. మీ ఎర్రచేరి చూసి భయపడింది మా అదృష్టలక్ష్మి, లేకపోతే ఇచ్చేసేది మీకు కూడా 20 పాయింట్స్. ఓకే. సో నెక్స్ట్ వన్ సాయి శ్రీ గారు రండి. సాయి శ్రీ గారు 140 టాప్ ఇప్పటిదాకా. మీరు 150 టార్గెట్ చేసుకోండి. ఓకే గో. అయ్యో జస్ట్ మిస్. సెకండ్ బాల్. అవి పడుతున్నాయి కానీ ఏవో దుష్ట శక్తులు కొన్ని అడ్డం పడుతున్నాయి. నో పాయింట్స్. ఓకే థర్డ్ బాల్. సూపర్. నెక్స్ట్ బాల్. ఒకటి 60లో పడింది, మీరు దాటేశారు. స్కోర్ 160. లాస్ట్ బాల్. సో 50. థ్యాంక్ యూ. సో 210 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగున్నారు శ్రీవాణి గారు. యూ లుకింగ్ గుడ్. వచ్చేయండి. శ్రీవాణి గారు 210 220 చేస్తే మీరు టాపర్. 5 వదలండి మా అదృష్టలక్ష్మి మీద.
ఇది నిజంగా వజ్రాయుధమే. 100 సూపర్. నెక్స్ట్ ఏంటిది? మీరు కేకండి బాబు. నెక్స్ట్ థర్డ్ బాల్. నో ప్రాబ్లం. ఫోర్త్ బాల్. ఓ గాడ్. లాస్ట్ బాల్. దేవుడా, అస్సలు మామూలు స్కోర్ చేయలేదుగా. 330 పాయింట్స్. సూపర్ అండి. అదృష్ట లక్ష్మిలో 330 కొట్టిన ఫస్ట్ లక్ష్మి మీరే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్. మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయ్యేసరికి 330 పాయింట్స్ తో రౌండ్ టాపర్ గా ఉన్నారు శ్రీవాణి గారు. కంగ్రాచులేషన్. శ్రీవాణి గారు, రౌండ్ టాపర్ అయిపోయాము, కష్టపడి ఆడాము. మరి గిఫ్ట్లు తీసుకోవాలిగా, తీసుకుందామా? గిఫ్ట్స్ ప్లీజ్. శ్రీవాణి గారు, మీకేం కావాలి? ఆ పైన ఉన్న అన్ని గిఫ్ట్స్ చూడండి ఒకసారి. మిక్సీ కావాలి. మిక్సీయా? సో నెక్స్ట్ లీడ్ లో 210 పాయింట్స్ తో సాయి శ్రీ గారు ఉన్నారు. మీరు చెప్పండి, మీకేం కావాలి? డిన్నర్ సెట్. కంగ్రాట్స్. సో నెక్స్ట్ లరీ. పాన్ సెట్. నాన్ స్టిక్ పాన్ సెట్. శశి గారు, ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. ట్రైన్ ఒక్క పలుకలో లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. శ్రీవాణి గారి డాన్స్ తర్వాత. మరి ఇప్పుడు మన సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. మీ నలుగురులో మళ్ళీ టాపర్ అయ్యే ఛాన్స్ ఎవరికి వెళ్తుందో చూద్దాం. రెడీయా? సో ఇవాళ మన ఎపిసోడ్ లోని సెకండ్ రౌండ్ పంచాక్షరి. సో ఇందులో ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ ఉంటుంది. టాప్ 5 ఆన్సర్స్ మీరు చెప్పాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. శ్రీవాణి గారు, మీ క్వశ్చన్ చూద్దాం. 2 కళ్ళు మూయకుండా చేయలేని పనులు ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మెడిటేషన్ ఉందా? లేదు, సారీ. నిద్రపోవడం. ఎస్ ఇట్ ఈస్. ఇంకా క్లూ ఇవ్వండి ఏదన్నా. క్లూ. నో క్లూ. ఆలోచించండి. ఏదన్నా మట్టిలో ఏదన్నా జల్లి కారం మట్టి గాని కారం గాని ఏదైనా డస్ట్ మన కళ్ళలో పడినప్పుడు. లేదు, సారీ. ఇంకా 10 అయ్యో 8 7 6 5 4 3 2 1 టైం అప్. గోవిందా, మీరు మిస్ అయిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. తలలు కనడం. నెక్స్ట్ గురక పెట్టడం. ఓకే. ఇంకా తలవరించడం. తర్వాత తుమ్మడం. కళ్ళు తెరిచి ఎప్పుడైనా తుమ్మడం ట్రై చేశారు ఎవరైనా? ఐ బాల్స్ పడి బయటకు వచ్చేస్తాయి. సో ఎప్పుడు అలాంటి పిచ్చి ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఓకే, మీరు ఒక్కటే కరెక్ట్ గా చెప్పారు. సో 100 పాయింట్స్. నెక్స్ట్ లీడ్ లో ఉన్నారు సాయి శ్రీ గారు. ఇప్పుడు మీ క్వశ్చన్.
సాధారణంగా భార్యను భర్త ఏమని పిలుస్తారు? నాకు ఈ క్వశ్చన్ చాలా ఫన్నీ ఆన్సర్స్ గుర్తొస్తాయి. అవును. ఒక సినిమాలో జేపీ గారు చెప్తారు కదా, సే మేవ్ సేవ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నిక్ నేమ్. ముద్దు పేర్లు. ముద్దు పేరుతో ఇంకా ఏమని పిలుస్తారు? ఏదైనా వాళ్ళ నేమ్ ఉంటే హాఫ్, లైక్ ఏదైనా సాయి శ్రీ ఉంటే సాయి. ఓకే, ఏదైనా Like, మన నేమ్ ఉంటే దాన్ని సగం చేసి పిలుస్తారు. ఉందా? అసలు పేరుతో. ఓకే, నెక్స్ట్ త్వరగా. ఓన్లీ 10 seconds. కామన్ గా తిట్టుకుంటా పిలుస్తారు కదా, అవి మీరు చెప్పారు కదా స్టార్టింగ్. ఏమని పిలుస్తారు? ఒక వర్డ్, దానికి ఒక పేరు ఉంటుంది. 3 ఏమే రావే పోవే ఏమే అనుకుంటే రావే పోవే. ఉందా? ఉంది. ఏమే ఉంది. అబ్బా, లాస్ట్ 2 seconds లో చెప్పారు మీరు ఆన్సర్. ఓకే, 3 కరెక్ట్ గా చెప్పారు, ఇంకా 2 మిస్ చేశారు. అవేంటో చూద్దాం. సేవ్. ఇంకా ఓయ్ అలా పిలుస్తారన్నమాట. సాయి గారు 3 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారు సాయి గారు. సో 300 points. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడ్ లహరి. సో మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. టైం గుర్తుందిగా, ఓన్లీ 60 seconds. క్వశ్చన్ ప్లీజ్. పెళ్లికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఇచ్చే బహుమతులు ఏవి? స్టార్ట్. ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్. గోల్డ్ ఆర్నమెంట్స్. బంగారు వస్తువులు. ఓకే, గుడ్. బొకేస్. పూల బొకేలు. వెరీ గుడ్. అండ్ నార్మల్ గా స్టేషన్, ఐ మీన్ గిఫ్ట్ ఐటమ్స్, ఏవైనా గిఫ్ట్ ఐటమ్స్. గిఫ్ట్ ఐటమ్స్ అంటే ఎలాంటివి? లైక్ సీనరీస్, సీనరీస్ ఫిషెస్. లేవు, సారీ. నెక్స్ట్. ఎనీ డిన్నర్ డిన్నర్ సెట్స్ ఉన్నాయా? హౌస్ హోల్డ్ ఐటమ్స్ లేవు. నెక్స్ట్. అవి ఉండొచ్చు కానీ టాప్ 5 లో లేవు. చెప్పండి త్వరగా. సారీస్. సారీస్. బట్టలు. బట్టలు పెడతామా? కొత్త బట్టలు. వెరీ గుడ్. నెక్స్ట్. ఇంకొక్కటి చెప్తే మీరు టాప్ ఉంటారు. 5 4 3. పువ్వులు. పువ్వులు అంట. పూల బొకేలు ఆల్రెడీ చెప్పేసాం కదా, మళ్ళీ పువ్వులు ఎందుకు ఇస్తాం గిఫ్ట్ గా? ఇంకేమి ఇస్తారు చూద్దాం. ఇంకా 2 ఉన్నాయి. డబ్బులు. ది మెయిన్ గిఫ్ట్. సో నెక్స్ట్. దేవుళ్ళ ప్రతిమలు. తెలుసుకున్నారు. ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. 3 ఆన్సర్స్ మీరు రైట్ చెప్పారు. 300 points. సో శశి గారు మీరే లాస్ట్. ఓకేనా? మీ క్వశ్చన్ చూద్దాం. సాధారణంగా పిల్లల ఏడుపు ఆపడానికి పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మీకు పిల్లలు ఉన్నారా? బాబా పాప? ఇద్దరు ఉన్నారు. బాబా. ఇంకే 60 seconds. స్టార్ట్. చాక్లెట్లు కొనిస్తాం. చాక్లెట్స్ కొనిస్తాము. బిస్కెట్లు, చాక్లెట్లు. వెరీ గుడ్. మంచి డ్రెస్ కొనిస్తాను. మంచి డ్రెస్ కొనిస్తానే నీకు ఏడు పాపేస్తే అని చెప్తాం. లేదు. నెక్స్ట్. నేను పార్క్ తీసుకెళ్తాను. నిన్ను పార్క్ తీసుకెళ్తాను. నేను ఉయ్యాలు ఊగిస్తాను. ఉందా? బయటికి తీసుకెళ్తారు. ఉంది. నెక్స్ట్. స్టోరీ చెప్తాను అని చెప్పి నీకు మంచి స్టోరీ చెప్తా. ప్రిన్సెస్ స్టోరీ చెప్తానంటే అమ్మాయిలు ఇట్టే ఏడు పాపేస్తారు. ఉందా? ఉద్యోగిస్తారు. ఎస్, ఉంది. మూవీ తీసుకెళ్తాను అని చెప్పి ఒక్కటి చెప్పినా మీరు వినవుతారు. ఆలోచించండి. షాపింగ్ తీసుకెళ్లి బొమ్మలు కొనిస్తాను. షాపింగ్ తీసుకెళ్లి బొమ్మలు కొనిస్తాం. ఉందా? బొమ్మలు ఇస్తారు. యా, బొమ్మలు ఇస్తారు. ఉంది. టైమ్ ఆఫ్. శశి గారు మీరు 4 ఆన్సర్స్ చెప్పి వాళ్ళిద్దరి మధ్య టై తెంచేశారు తెలుసా? ఈ 4 తో పాటు ఇంకొకటి కూడా ఉంది. అది కూడా ఉందో లేదు చూడండి మీ ఇంట్లో రోజు. ఏంటది ఇప్పుడు మిస్ చేసింది? ఆడిస్తారు. సో మొత్తం ఇవి 5 ఆన్సర్స్. మీరు 4 చెప్పారు. 4 into 100 400 points. పంచాక్షరి సెకండ్ రౌండ్ కూడా పూర్తయిపోయింది. ఈ సెకండ్ రౌండ్ అయిపోయేసరికి ఈ స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఓకే, సో రౌండ్ టాపర్ గిఫ్ట్ తీసుకోవడానికి రెడీయా? ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. ఏం తీసుకుంటారు? రైస్ కుక్కర్. రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఓకే. సో నెక్స్ట్ లీడ్ లో లహరి గారు మీరున్నారు, సాయి గారు ఉన్నారు. మీ ఇష్టం ఎవరు తీసుకుంటారంటే వాళ్ళు ఫస్ట్. బౌల్ సెట్. బౌల్ సెట్. ఓకే. సాయి గారు మీకేం గిఫ్ట్ కావాలి చెప్పండి. నాన్ స్టిక్ తవా సెట్. యా. ఓకే. శ్రీవాణి గారు బ్యాగ్. బ్యాగ్. ఓకే, బ్యాగ్. కంగ్రాట్స్. 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 3rd రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము.
ప్రతిస్పందన లీడ్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం యాజ్ యూజువల్ గా. సో ముందుగా శశి గారు వస్తారు, ఒక స్లిప్ తీసుకుని మీకు యాక్ట్ చేసి చూపిస్తారు. టోటల్ గా బజర్ రౌండ్. ఎవరికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళు బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్తారు. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 40, యాక్ట్ చేసిన వాళ్ళకి 60, రాంగ్ చెప్తే -10. ఓకే శశి గారు రండి. ఓకే. సో మీ ముగ్గురులో ఎవరు బజర్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆన్సర్ చెప్తున్నారు చూద్దాం. రెడీ శశి గారు చేయండి. 1 సెకండ్. లహరి ట్రైన్. ట్రైనా? కరెక్టేనా? వావ్ సూపర్. లహరి 40 పాయింట్స్, శశి గారు మీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. పిల్లల్ని ఆడిచ్చి ఆడిచ్చి అలవాటు అయిపోయింది కూ చిక్ 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 అని. ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్నారు లహరి అండ్ సాయి గారు. ఇందాక గిఫ్ట్స్ ఫస్ట్ లహరి తీసుకుంది కదా, ఇప్పుడు ఆట మీరు ఆడేయండి ఫస్ట్. రండి. సాయి గారు చూసుకున్నారా? ఇప్పుడు మీకు యాక్టింగ్, మీలో ఉన్న యాక్టింగ్ కోణం కూడా బయటకు వస్తుంది, చూస్తూ ఉండండి. రెడీ స్టార్ట్. లహరి బూరెలు. ఆ? బోండాలు. బూ గా గు బు బు బోండాలా గారెలా చెప్పు. ఇట్ షుడ్ బి సమ్ బోండాలు ఏదైనా ఫుడ్ ఐటమ్. ఇట్స్ బోండాలు ఆర్ బూరలు. అది ఏది కాదు. ఏవి కాదంట. -10 రాంగ్ ఆన్సర్. మీరు కంటిన్యూ చేయండి. పడుకుని లేచి సీక్రెట్ చెప్పాలి. బా చాలా ట్రై చేస్తున్నారు ఆవిడ, నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా అర్థమైందో ట్రై చేయండి. నేను మళ్ళీ రిస్క్ తీసుకోవాలి. ఇంకొంచెం వేరేలాగా చెప్పు. పళ్ళు తోముకుని. శ్రీవాణి గారు మీరు చెప్పండి. కోడిగుడ్డు. కోడిగుడ్డు. గుడ్డు. సగమే కరెక్టా? గుడ్డు. కోడి. గుడ్డ. కోడి. కోడా గుడ్డ? దాని రిలేటెడ్ ఫుడ్ ఐటమ్. ఓకే మీకు -10 శ్రీవాణి గారు. ఐఎమ్ సో సారీ. నేను ఒకటి అనుకుంటున్నా, అది కరెక్టో రాంగో నాకు తెలియదు. ఒక్క నిమిషం. శశి గారు ప్రెస్ చేశారు. చికెన్. చికెన్ కాదా? -10. ఓకే నొక్కేకండి, కనిపిస్తోంది. చెప్పండి లారి గారు. ఆమ్లెట్. ఎస్. ఆమ్లెట్. ఓకే సో 40 పాయింట్స్. కంగ్రాట్స్. మీ ఇద్దరివి 10 పాయింట్లు తీసుకెళ్లిపోయింది. లాక్కుందో, నెక్స్ట్ రౌండ్ లో లాక్కుందో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మీకు 60 పాయింట్స్. నెక్స్ట్ లారీ కమ్. ఇందాక పక్క వాళ్ళు చేస్తుంటే అన్ని వంకలు పెట్టావు, నువ్వు ఎలా చేస్తావో చూస్తా. ఎలా వస్తే అలా. ఓకేనా? రెడీ? ఎడ్ల బండి. రాంగ్ ఆన్సర్. -10. నెక్స్ట్ మీరు చేయండి. నాకైతే చాట్ లో బియ్యం వేసి చెరగడం గుర్తొస్తా. మ్యూజిక్. మ్యూజిక్. డ్రమ్సా? డ్రమ్సా కాదు. -10 మళ్ళీ. ఓకే శ్రీవాణి గారు చెప్పండి. రైడ్ చేసే అతను. ఏంటి వాడిని ఏమంటారు? గుర్రబండి. గుర్రబండిని ఇంకేమంటారు అంటుంది ఆవిడ. గుర్రబండి. చారియట్. ఇంగ్లీష్ లో కాదు, తెలుగులో పర్యాయ పదాలు ఏంటి? గుర్రబండి. గుర్రపు స్వారీ. గుర్రపు స్వారియా? రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ శ్రీవాణి గారు అండ్ 60 పాయింట్స్ మీకు. ఫైనలీ శ్రీవాణి గారు మీరే ఉన్నారు, రండి ఆడేద్దాం. ఇప్పుడే ఫ్రెష్ గా 40 పాయింట్స్ ఉన్నాయి మీ దగ్గర. మీరు బాగా చేస్తేనే వస్తాయి 60 పాయింట్స్, లేకపోతే రావు, ముందే చెప్తున్నా. ఓకే చెప్తున్నారా? ఓకే పై వాళ్ళు అన్ని ఫుడ్ కి సంబంధించినవే వచ్చినట్టున్నాయి. ఆవకాయ. ఏంటి? ఆవకాయ.
ఇంకా ఇలా అని ఇంత అంటే అది ఆవకాయే. సూపర్, బాగా చేశారు. లహరి, కొత్త ఆవకాయ ఇచ్చేసింది నీకు 40 పాయింట్స్ అండ్ మీకు 60 పాయింట్స్. థర్డ్ రౌండ్ అయిపోయింది. సో ఈ రౌండ్ లో మీరు సంపాదించుకున్న స్కోర్ ఎంతెంతో చూద్దాం. థర్డ్ రౌండ్ అయిపోయేసరికి హై స్కోర్ తో ఈ రౌండ్ టాపర్ గా ఉంది లహరి. కంగ్రాట్స్. ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకుంటున్నారా ఏంటి రౌండ్ టాపర్ సీట్ ని? సో లహరి, మీ గిఫ్ట్ తీసుకుంటారా? గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు లహరి, ఏం కావాలి? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. ఓకే. సో నెక్స్ట్ లీడ్ లో శ్రీవాణి గారు ఉన్నారు. సిల్వర్ కుంకుమ భరణ. సిల్వర్ కుంకుమ భరణ. ఓకే, గుడ్ చాయిస్. సాయి గారు, మీకేం కావాలి? బాత్ సెట్. ఓకే, బాత్ సెట్. కంగ్రాట్స్. శశి గారు, ఇప్పుడు మీ టర్న్. ఎలక్ట్రిక్ బీటర్ ఉంది కదా. ఎలక్ట్రిక్ బీటరా? ఓకే. సో థర్డ్ రౌండ్ కూడా పూర్తయిపోయింది. రౌండ్ టాపర్ లహరి పర్ఫార్మెన్స్ చూసేద్దాము. క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. ఆఫ్టర్ దట్ విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు లీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. సో ఫోర్త్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో నిజంగా ఈ రౌండ్ లో మీ అందరూ ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకుని ఆ లక్ష్యం వైపుగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా క్రూషియల్ రౌండ్. ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేసుకోవాలి. సో ఈ రౌండ్ ఆడాలంటే బెట్టింగ్ చేయాలన్నా ముందు మీ స్కోర్స్ మీకు తెలియాలి కాబట్టి మీ స్కోర్స్ చెప్పేస్తాను. 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేసరికి మీ నలుగురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఈ రౌండ్ లో మొత్తం 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ గేమ్ ఆడతారు. ఓకేనా? అది ఎవరు ఏ ఏ గేమ్ ఆడతారు అన్నది ఈ స్లిప్స్ డిసైడ్ చేస్తాయి. మీకు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ గేమ్ మీరు ఆడతారు. సో ఫస్ట్ గేమ్ ఏంటో చూద్దాం. గేమ్ నెంబర్ 1. ఇదే గేమ్ నెంబర్ 1. ఇప్పుడు చెప్పండి ఎవరికి వచ్చింది నెంబర్ 1? సాయి గారు Yes. రండి. గేమ్ ఏంటంటే అది మీ డెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది మీ డైస్. ఓకే, నేను ఏదో ఒక నెంబర్ చెప్తా. ఓకే. ఆ నెంబర్ ని ఆ డైస్ మొత్తం మీరు దొల్లించుకుంటూ ఆ డెడ్ లైన్ దగ్గరికి వెళ్ళేసరికి పైన నేను చెప్పిన నెంబర్ ఉండాలి. సో మీరు ఎన్ని పాయింట్స్ బెట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ 300. 300. Yeah. ఓకే, సో 300 అంటే ఎలా పెడతారు? 100 అంతేనా? అంతే. ఇందుకే నేను చెప్పే నెంబర్ ఏంటంటే 10. 10. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూడండి ఎక్కడుందో అసలు ఫస్ట్ 10 ఎతకండి. జరపకూడదు. అయ్యో, బాగుంది డైస్ తో ఆట అయితే. 18 సెకండ్స్ ఉన్నాయి, ఫాస్ట్ గా.
జరపద్దు, మీరు జరిపేశారు. దొర్లిచ్చాలి, అదిగో జరుపుతున్నారు మళ్ళీ. 7 6 5 4 3 2 1 స్టాప్. మధ్యలో వదిలేశారు, అది దాటాలి కదా. అండ్ ఇంకొకటి మధ్యలో ఒకసారి ఓకే జరిపారు. సో ఫైనల్లీ ఐఎమ్ సారీ టు సే ఈ టాస్క్ ఇన్కంప్లీట్. ఓకే సో సారీ బట్ వెరీ వెల్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ గేమ్ ఏంటో చూద్దాం. ఇది సెకండ్ గేమ్ ఏంటో చెప్తా. నెంబర్ 2 ఎవరి క్వశ్చన్ చెప్పండి. శశి గారు రండి. గేమ్ ఏంటి తెలుసా? పిండి తీసుకెళ్ళి ఒడియాలు ఎండబెట్టాలి. మినిమం 50 పెట్టాలి. 50 60 సెకండ్స్ లో. ఎప్పుడైనా పెట్టారా ఒడియాలు? ఒక్కసారి పెట్టాను అంతే. అంతేనా? నో ప్రాబ్లం. ఆ ఎక్స్పీరియన్స్ చాలు ఈ గేమ్ ఆడడానికి. సో బెట్టింగ్ 150 లహరి, 50 వచ్చేసి సాయిత్రి. ఓకే 100 శ్రీవాణి గారికా? ఓకే సో మీ స్కోర్ ఇప్పుడు 660. 300 వస్తే ఓకే, పోతే 360కి వచ్చేస్తారు. ఓకే ఓకేనా? 60 సెకండ్స్ ఆన్ స్క్రీన్. మీ గేమ్ మీ ముందుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 50 ఒడియాలు పెట్టాలి. మా షోల వల్ల ఇంట్లో పనులు కూడా ఎలా చేసుకోవచ్చో కూడా నేర్పించేస్తున్నా. ఇది కూడా ఒక ట్రైనింగ్ అయిపోతుంది. మీకు వచ్చే ఒడియాలు పెట్టడం ఎవరికైనా? నాకు తిప్పే పడియాలి. టిప్ అబ్బా. లాస్ట్ 10 సెకండ్. 8 7 ట్రై చేయండి, అప్పుడే ఎందుకు వదిలేయడం? 50 అంటే చాలా కష్టం కదా. 3 ఇది చాలా ముద్దగా 2 ఉంది. 1 టైమ్ అప్. 23 పెట్టారు మీరు, మేము 50 అడిగాము. సో మనం బెట్ ఓడిపోయాము. గేమ్ నెంబర్ 3. ఓకే సో ఇది గేమ్ నెంబర్ 3. నెంబర్ 3 ఎవరికి వచ్చింది? దా. లారీ, ఇంట్లో ఎప్పుడైనా పనులు చేసావా? మమ్మీకి హెల్ప్ చేసావా? తక్కువ. చాలా తక్కువ కదా. ఇక్కడ ఇది చూసిన తర్వాత రేపటి నుంచి రోజు మమ్మీ బట్టలు నీకే ఇచ్చేస్తారు. ఒక బకెట్ లోనేమో ఫుల్ తడిపేసిన బట్టలు ఉన్నాయి. ఈ బకెట్ పైన నీకు ఖాళీగా ఉంది అండ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 లెవెల్స్. నువ్వు ఏం చేయాలంటే 60 సెకండ్స్ టైంలో 1.5 ఫిల్ చేస్తే యూఆర్ డన్. సో బెట్టింగ్ 100 100 100. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నీకు ప్రతి వాటర్ డ్రాప్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సగం బయటే వేస్తున్నావు నువ్వు. నా కూతురు ఎంత బాగా పనిచేస్తుంది అనుకుంటారు మీ మమ్మీ చూస్తే. 1.5 రావాలి. 30 సెకండ్సే ఉన్నాయి నీకు. ఇంకా 2 చీరల్లో చాలా నీళ్లు ఉన్నాయి. నువ్వు అప్పుడే అక్కడ పెట్టేసావు అవి. ఒకసారి మళ్ళీ ఇంకోసారి. కేవలం 15 సెకండ్సే ఉన్నాయి నీకు. 5 4 3 2 1 స్టాప్. అసలు 1కి కూడా రాలేదు. అది బట్టలు ఉతకడం కష్టం కదా. బట్టలు నిన్ను ఉతకమనలేదు, పిండమన్నావు అంతే కదా. ఏదేదో పెద్దది. ఇంకా అందులో చాలా నీళ్లు ఉన్నాయి. నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఇలా పిండుతున్నావు బట్టలు. ఇప్పుడు అలా పిండుకోదు, ఇలా పిండితే నీకు ఎక్కువ నీళ్ళు వస్తాయి. సో 300 పాయింట్స్ గోవిందా. ఓకేనా? ప్లీజ్. లాస్ట్ గేమ్, గేమ్ నెంబర్ 4. ఇక లాస్ట్ మీరే ఆడాలి. డిసైడ్ అవుతుంది మీరా లేకపోతే లహరియా ఎవరు విజయలక్ష్మి టైటిల్ గెలుచుకుంటారు అని. కమ్.
గేమ్ ఏంటంటే 60 సెకండ్స్ టైం, అది కామన్ ఎలాగో. పింక్ ఎల్లో కనిపిస్తున్నాయి కదా బెలూన్స్, ఈ దారానికి మీరు పింక్ తో స్టార్ట్ చేస్తే ఎల్లో పింక్ ఎల్లో అలా ఆల్టర్నేట్ కలర్స్ పెట్టుకుంటూ రావాలి. రెండు సేమ్ ఉండకూడదు, అలా ఉంటే డిస్క్వాలిఫై. ఓకే, సో మినిమం మీరు 10 పెట్టాలి, అంటే 5 పింక్ 5 ఎల్లో 60 సెకండ్స్ టైంలో. సో ఇప్పుడు బెట్టింగ్ చెప్పండి, ఎంత పెడదాం మనం? 400 పెడతారా? ఓకే ఫైన్. సో 400 ఎవరి మీద పెడతారు? 200. శ్రీవాణి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్తగా టెన్షన్ పడకుండా ఆడండి, ఛాన్సెస్ ఉన్నాయి మీరు గెలవడానికి. ఒక పింక్ ఒక ఎల్లో ఆల్టర్నేట్ కలర్స్ ఉండాలి. లైన్ గా రావాలి, బంచ్ కాదు. ఇక్కడ ఈ బెలూన్స్ తీసుకోండి. 28 8 5 4 3 2 1 స్టాప్. శ్రీవాణి గారు, మధ్యలో దారం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది కదా. అందరూ పాయింట్స్ పోగొట్టుకున్నాక ఎవరి స్కోర్స్ ఎంత ఉన్నాయో నేను ఇప్పుడు చెప్పేస్తాను. ప్లీజ్ గో టు యువర్ ప్లేస్. 4 రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అన్ని గేమ్స్ అయిపోయేసరికి లీడ్ స్కోర్ లో విజయలక్ష్మి టైటిల్ గెలుచుకుంది. లహరి, కంగ్రాచులేషన్స్. 760 పాయింట్స్ తో నువ్వు. కంగ్రాట్స్. సో లహరి, విజయలక్ష్మి అయిపోయావు నువ్వు ఆల్రెడీ. ఓకే, సో విజయలక్ష్మికి మేము 3 ఆప్షన్స్ ఇస్తాము. ఆ మూడిట్లో ఏదో ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఎల్సిడి టీవీ, సెకండ్ వన్ వాషింగ్ మిషన్, థర్డ్ 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం. ఈ మూడిట్లో ఏం కావాలి? కలసం 250 గ్రామ్స్ వెండి అష్టలక్ష్మి కలసం నీదే విజయలక్ష్మి. కంగ్రాచులేషన్స్. లహరి, విజయలక్ష్మి అయిపోయావు, నువ్వు ఇప్పుడు బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకోవాలనుకుంటున్నావా? మరి అది గెలుచుకోవాలంటే ఒక బోనస్ రౌండ్ ఆడాలి. ఆ రౌండ్ ఆడాలంటే ఈ టాస్క్ పాస్ అవ్వాలి. గట్టిగా తిప్పు. లక్ష్మీదేవి వస్తే నెక్స్ట్ రౌండ్ ఆడతాం. టాకింగ్ బుద్ధ వస్తే ఇక్కడ నుంచి టాటా బై బై. ఓకేనా? లక్ ఫేవర్ చేస్తుందా? అస్సలు చేదా ఎప్పుడు? చూద్దాం ఇప్పుడు నీ అదృష్టం ఎలా ఉందో. తిప్పు. వావ్, బోనస్ రౌండ్ ఆడడానికి రెడీయా విజయలక్ష్మి? ఆ ఎల్ఈడి మీద ఒక చిన్న పజిల్ ఉంటుంది. ఆ పజిల్ రాగానే టైమర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. 30 సెకండ్స్ మాత్రమే. ఆ టైమర్ అయిపోయేలోపు ఆ పజిల్ కనుక్కోవాలి. ఓకే, ఓకేనా? 10 గ్రామ్స్ గోల్డ్ కావాలంటే సరిగ్గా ఆడు. ఓకే, పజిల్ ప్లీజ్. టైం స్టార్ట్ అయిపోయింది. చూడు ఏమై ఉంటుంది అది, ఆలోచించు. శాలిని. శత్రుఘ్న. ఏంటి శత్రుఘ్న? ఏదో ఒకటి చెప్పు. నువ్వు అనుకుంటున్న వాడు చెప్పు. శత్రుఘ్న. ఓకే, టైం అప్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనకి SMS విన్నర్స్ చెప్తారు. ఓకే, బట్ ఐఎమ్ సారీ, నువ్వు 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకోలేకపోయావు. ఓన్లీ అష్టలక్ష్మి కలసం అండ్ ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ తో పాటు ఇంటికి వెళ్తావు. అండ్ మీ అందరికి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. మీ గిఫ్ట్స్ తీసుకుందాం రండి. మీకు చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, అవి నేను తీసుకొచ్చేస్తాను. అండ్ విజయలక్ష్మి నీ గిఫ్ట్ కూడా తీసుకొస్తాను. రెండు 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలసం. లహరి, ఇది నీదే. ఇంకా అయిపోలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్.
సో ఆడియన్స్, వీళ్ళే కాదు మీరు కూడా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఎలాగో మీకు ఆల్రెడీ తెలుసు, ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఇందాక బోనస్ రౌండ్ లో అడిగిన పజిల్ ఉంది కదా, ఆ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఆన్సర్ ని మాకు SMS చేయండి. LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఆ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి కలశంతో పాటు ఒక అందమైన శారీ. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఆ పజిల్ చూడండి. ఇవాళ ఈ రోజు రాత్రి లోపే మీ ఆన్సర్స్ మాకు అందాలి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుసుకుంటాం మిమ్మల్ని మరో అందమైన ఎపిసోడ్ లో. అంతవరకు నేను మా లక్ష్మిలో కూడా చెప్పేస్తున్నాం మీకు టాటా.